దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. జూలై మాసము దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనమందరం కూడా కాచుకొని ఉండగా మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క జూలై మాసము ప్రాంతకాలపు ఆరాధనను ప్రారంభించుకుందాం. సర్వశక్తుడా, కృపామయుడా, దేవాదిగో మమ్మల్ని తండ్రి జూన్ మాసం వరకు మీ రెక్కల క్రింద కాసు భద్రపరిచారు. కరోనా వైరస్ ఉన్నప్పటికీ కూడా మాకు తండ్రి ఈ యొక్క వ్యాధి ఏది కూడా రాకుండా కాపాడి దీవించినట్టు విధానం బట్టి స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి జూలై మాసం అంతా కూడా తండ్రి నీ రెక్కల క్రింద కాసు భద్రపరిచి కావాల్సిన ఆయురారోగ్యములు మాకు దయచేయమని, మరియు కూడా ధన సంపదలు తండ్రి తినుటకు మంచి భోజనాహారాలు, నివాస సహాయాలు, ఇంకను తండ్రి మాకు కావలసినటువంటి మంచి కాపుదల భద్రత అనుగ్రహించి నడిపింపచేయమని, శోధన తొలగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ రోజున మనకు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం నుండి ధ్యానించుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట వినయమునకును ప్రతిఫలము, ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గములో ఉన్నవి. తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రాలు. ఈ చదవబడి లేఖనము మనము ధ్యానించుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తున్నప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట, అది ఎలాగు అనేటి విషయం. భయభక్తులు కలిగి ఉండుట చాలామంది ఎలాగు అనేటువంటిది చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా మనల్ని మనము శుద్ధి చేసుకోవాలి. అది ఎలాగంటే ఈ యొక్క సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనమందు ఆ మాట రాయబడుచు ఉన్నది. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట చెడుతనము అసహ్యించుకొనుటయే అని చెప్పి రాయబడుతున్నాయి. మరియు కూడా గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు, వీటన్నిటిని కూడా మనం దూరపరచుకోవాలి. అది దేవునికి అసహ్యమైనది. కనుక దైవ జనాంగమా, మన యొక్క జీవితంలో మనకు ఒక పరివర్తన రావాలి. దేవుడు మనల్ని కాపాడాలి. ఈ జూలై మాసంలో దేవుడు మనల్ని కాపాడాలంటే మనల్ని మనము శుభ్రం చేసుకోవాలి. ఇలాగా చేసుకోవాలి అంటే మనము ఈ యొక్క గర్వాంధకారములో పడిపోకూడదు. అహంకారము జీవితంలో మనం జీవించకూడదు. దుర్మార్గత ఒకవేళ మనలో ఉన్నట్లయితే ఆ దుర్మార్గతలో నుండి మనము విడుదల పొందాలి. వాటిలో ఉండకూడదు. దుర్మార్గత మనకు అవసరం లేదు. దుష్టత్వము మనలో ఉండకూడదు. కుటిలమైన మాటలు మనలో రాకూడదు. ఇలాంటివన్నీ కూడా మనము అసహ్యించుకోవాలి. ఇవన్నీ కూడా యెహోవాకు అవి భయపడేటువంటి వారు
ఈ చెడు మార్గములన్నిటిలో నుండి విసర్జించుకొని నడిచేదే ముఖ్యంగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుట. గనుక మనము చదవని మాటల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట ఏంటంటే అది ఇవన్నిటిని కూడా తొలగించుకుంటే, అహంకారం తొలగించుకుంటే, గర్భాంధకారంలో ఉండకుండా వాటిని తొలగించుకుంటే, దుర్మార్గత తొలగించుకుంటే మనలో ఏమొస్తుందంటే మనలో వినయం వస్తుంది, మనలో మర్యాద వస్తుంది, మనలో ప్రేమ వస్తుంది, మనలో క్రైస్తత్వం అన్నది అదేనమాట. క్రీస్తు లక్షణాలు, యేసు ప్రభు యొక్క లక్షణాలు మనలో కనిపిస్తాయి. కనుక మొట్టమొదటిగా ఈ యొక్క వినయపు బ్రతుకు మనలో ఉండాలి. వినయపు జీవితంలో మనము ఉన్నప్పుడు నిజముగా మనలో ఏముంటుందంటే ఆ యొక్క దేవుడు మనల్ని ఆపదలలో నుండి తొలగిస్తాడు, మనల్ని రక్షిస్తాడు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో ఏం రాయబడుతుందంటే, నీవు పడద్రోయబడినప్పుడు మీదు చూసేద నందువు, వినయము గల వాణిని ఆయన రక్షించును. చూశారా, ఎంతమంది అయితే వినయం కలిగి ఉంటారో వీళ్ళందరినీ కూడా దేవుడు రక్షించే దేవుడై ఉన్నాడు. మాత్రమే కాకుండా ఆయన ఈ రోజున చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క భయము అనేది, ఈ కరోనా అనేటువంటి ఉగ్రత జనుల్లో సొచ్చి ఉన్నది. కనుక ఈ కరోనా లాంటి వైరస్లో నుండి మనము విడుదల చేసుకోవాలి. అంటే ఆయన యొక్క ఉగ్రతలో నుండి మనల్ని మనము తప్పించుకోవాలి. నిజము. కనుక ఆ యొక్క ఉగ్రతలో నుండి మనల్ని దేవుడు తప్పించాలి. కనుక ఆయనకు మనము వినయులమై జీవించే వారముగా ఉండాలి. అంటే ఆ ఉగ్రత నుండి దేవుడు మనల్ని దాటించేవాడు, తప్పించేవాడు. ఆ ఉగ్రత నుండి మనల్ని దాచేటి దేవుడని ఆ యొక్క గ్రంథంలో మనకు చెప్పబడుతూ ఉంది. ఆ యొక్క జపన్య 2వ అధ్యాయం 3వ వచనంలో. కనుక దైవజనాంగమా, మనలో వినయత ఉండాలి. క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం పిలువబడినటువంటి వారమే. కనుక పిలువబడినటువంటి వారందరూ కూడా వారిలో ఏముండాలంటే వారిలో దీర్ఘశాంతముతోనూ కూడినటువంటి సంపూర్ణ వినయము వారిలో ఉండాలి అని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనంలో రాయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో పిలువబడే వాళ్ళందరిలో కూడా ఆ యొక్క వినయము వారిలో ఉండాలి, దీర్ఘశాంతము వారిలో ఉండాలి. ఇంకను కూడా కొలెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఆ యొక్క 12వ వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులు నైన వారికి తగినట్లు మీరు ఎవరంటే క్రైస్తవులు జాలి గల మనస్సును, దయాలత్వమును, వినయమును అంటూ ఉన్నాడు. కాబట్టి వినయము, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని చెప్పి రాయబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఇక వినయము కలిగినటువంటి వారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారు ఎవరంటే వారు వినయము కలిగినటువంటి వారు. వారిలో వినయపు ఒక స్వభావము ఉంటుంది. ఈ స్వభావము కలిగినటువంటి వారు ఆ యొక్క దానికి ప్రతిఫలము ఏమి కలుగుతుందంటే ఇక్కడ చూస్తున్నప్పుడు ఐశ్వర్యము. కాబట్టి మనకు ఐశ్వర్యము కావాలి. ఈ ఐశ్వర్యము కావాలంటే మనము దుష్టత్వము, ఇంకను కూడా దౌర్జన్యము, ఇంకను ఇవన్నీ కూడా అహంకారము, ఇలాంటివన్నీ కూడా వదిలిపెట్టి వినయ మనసు కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు నిజముగా ప్రతిఫలము ఏమొస్తుందంటే ఐశ్వర్యము దేవుడు ఇస్తాడు.
కనుక ఇలాంటి ఐశ్వర్యం మన జీవితంలో ప్రవేశించాలి అంటే మనము చేయవలసినది ఏం చేయాలంటే జాగ్రత్తగా మన ప్రభువుని వెతికినప్పుడు ఆ యొక్క ఐశ్వర్యము మనకు వస్తుంది. అంటే జాగ్రత్తగా వెతుకుట ఎలాగ వెతకాలి? దేవుణ్ణి ప్రేమించువాడు ఆయన్ని జాగ్రత్తగా వెతుకుతాడు. కాబట్టి దేవుణ్ణి యందు ప్రేమ మనకు ఉండాలి. అప్పుడు మనకు ఆ ఐశ్వర్యము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట ఇవ్వబడి ఉంది. కనుక ఆయనను మనము ప్రేమించినప్పుడు దేవుడు మనకు ఆ యొక్క ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకను కూడా మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క 8వ అధ్యాయము సామెతల గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనంలో ఏం రాయబడుతుందంటే ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఐశ్వర్యము ఇంకను కూడా స్థిరమైన కలిమి ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నదంటే దేవునిలో ఉన్నది. నీతి ఆయనలో ఉన్నది, ఐశ్వర్యం ఆయనలో ఉన్నది, స్థిరమైన కలిమి ఆయనలో ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ఆయనను ప్రేమించాలి. అందుకే ఇక సామెతల గ్రంథం 8వ వచనంలో ఏం రాయబడుతుందంటే నన్ను ప్రేమించు వాని ఆస్తికర్తనిగా చేయుదును అంటున్నాడు. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించినప్పుడు మనము శ్రద్ధగా వెతుకుతాం, దేవుణ్ణి జాగ్రత్తగా వెతుకుతాం. అప్పుడు మనము ఈ యొక్క ఆస్తిని, డబ్బుని, వీటన్నిటిని వెతికే బదులుగా దేవుణ్ణి ప్రేమించి దేవుణ్ణి జాగ్రత్తగా వెతికినప్పుడు ఈ ఐశ్వర్యాలు, ధనఘనతలు, డబ్బు మనకు కావలసినటువంటి రీతిగా దేవుడు మనకు గొప్పగా ఈ మాసంలో అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. మాత్రమే కాకుండా దేవుడు ఇస్తాడులే అని మనము నెమ్మదిగా ఉండేది కాదు. మనం చేసే పని కూడా మనం చేయాలి. అయితే లాక్డౌన్ పరిస్థితుల్లో మనం ఇంట్లోనే ఉండిపోతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా మనకు కావాల్సిన ఆర్థిక సహాయాలు మనము దేవుడిని వెతికేటువంటి వారమై ఉన్నాము, జాగ్రత్తగా వెతికే వారమై ఉన్నాము. మన పని కూడా మనం జాగ్రత్తగా చేయాలి. అందుకే ఏమంటున్నాడంటే ఇక సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనమందు ఏం రాయబడుతుందంటే బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడగును అంటున్నాడు. చూసారా, మనము బద్ధకముగా పని చేయకూడదు. బద్ధ నాట్ షార్ప్నెస్, ఇట్ ఈస్ బ్లంట్. కాబట్టి మనము బద్ధకముగా పని చేయకూడదు. కానీ మనం ఏం చేయాలంటే శ్రద్ధగా, చూసారా, మనము శ్రద్ధగా పని చేసినప్పుడు అలాంటి వారికి ఐశ్వర్యవంతుడగును అంటున్నాడు. అలాంటి వారు ఏమవుతారంటే ఐశ్వర్యవంతులు అవుతారు. కనుక మనం శ్రద్ధగా పని చేయాలి. మన పని ఏ పని అయినప్పటికీ మనం శ్రద్ధగా పని చేసినప్పుడు ఆ పని అంతయు కూడా అది స్థిరమవుతుంది. అది మనకు కావాల్సిన డబ్బు సమకూరుస్తుంది. కనుక అలాగా మనము సోమరితనంగా నెమ్మదిగా పడిపోయేది, పనుక్కునేది, ఇలాగ చేసేది కాదు. ఏదో ఒక రకంగా నేను సంపాదించాలి అనుకుంటే ఆ డబ్బు నీకు వస్తుంది. కనుక దేవుడు అలాగా నీకు ఐశ్వర్యమును దేవుడు ఇస్తాడు. నీ కష్టార్జితమును నీవు అనుభవించేదవు 128 కీర్తనలో ఆ మాట రాయబడుతుంది. కనుక మన కష్టార్జితము దేవుడు మనకు ఇస్తాడు. మరియు కూడా మనం చూస్తున్నప్పుడు సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనమందు అక్కడ ఏం రాయబడుతుందంటే బలిష్ఠులు ఐశ్వర్యమును చేపట్టుదురు అంటున్నాడు. కనుక ఒకవేళ నీకు టాలెంట్ ఉంటే నీకు ఐశ్వర్యము అది చేకూరుతుంది. దేవుడు ఇలాగా ఈ యొక్క యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వారికి వినయం యొక్క ప్రతిఫలము ఏంటి? ఐశ్వర్యము దేవుడు ఇస్తాడు. కనుక దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఐశ్వర్యము మన యొక్క చేతుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు మనము కూడా
మన యొక్క జీవము దాని వలన కలుగును అంటున్నాడు. జీవము దాని వల్ల కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క దేవుని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు ఈ యొక్క జీవము మనకు రావాలి. అంటే ఈ రోజుల్లో మనం జీవము రావాలి అంటే మనం ఏం చేయాలి? మనం మంచి ఆహారం తినాలి. మాత్రమే కాకుండా మనకు మంచి ఎయిర్ కావాలి, మంచి ఆక్సిజన్ కావాలి, మంచి నీళ్లు త్రాగాలి. కనుక మనం ఆరోగ్యవంతులుగా ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? మనకు జీవం రావాలి అంటే మనం ఏం చేయాలి అనేటిది ఇక్కడ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఏం రాయబడుతుందంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఎవరికి ఇవ్వమంటున్నాడు? నీ దేవునికి ఇవ్వమంటున్నాడు. కాబట్టి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము అంటున్నాడు. కాబట్టి నీ ఆస్తిలోను నీ ప్రథమ ఫలము ఎవరికి ఇవ్వాలంటే నీ దేవునికి నీవు ఇవ్వాలి. అలాగే ఇచ్చినప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడంటే 10వ వచనంలో, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. చూసారా? నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. మరియు కూడా నీ గానుగలలో నుండి ద్రాక్షారసము, క్రొత్త ద్రాక్షారసము పైకి పొరిలి పారును అంటున్నది. కనుక దైవజనం మనం చూస్తున్నప్పుడు మనకు దేవుడు ఐశ్వర్యమును ఇచ్చినప్పుడు, మనకు దేవుడు ఘనతను ఇచ్చినప్పుడు, దేవుడు మనకు ఆస్తిని ఇచ్చినప్పుడు దేవునికి కూడా మనము ప్రథమ ఫలమును ఇవ్వాలి. మాత్రమే కాకుండా దశమ భాగము కూడా దేవుని సన్నిధానానికి మీరు అందించాలి. ఇలాగా చేస్తూ ఉన్నప్పుడు దేవునికి ఇచ్చినది దేవునికి మీరు ఇవ్వాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఇంకనూ ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. గనుక మనం మలాకీలో కూడా మనం చూస్తున్నప్పుడు ఆయనకు ఇచ్చినటువంటి వారు, ఆయన మీరు పిడుక్కులు విప్పితే నేను ఆకాశ తూములను విప్పుదునని చెప్పబడుతుంది. గనుక అలాగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గనుక నీవు ఎంతోగా పోషింపబడతావు. నీ ధాన్యము, అందుకే నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొర్లిపారును అంటున్నది. కనుక ఇలాగా నీవు ఆశీర్వదింపబడతావు. నీ కొట్లలో ధాన్యం ఉంటుంది. నీకు తినేక ఆహారము ఏది కూడా కొదువు లేకుండా ఉంటుంది. నీవు సమస్తమును బాగా తింటావు. ఇక మాసం అంతయు కూడా మంచి ఆరోగ్యకరంగా ఉండుటకు దేవుడు నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరియు కూడా మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనమందు చూస్తున్నప్పుడు అక్కడ చెప్పబడిన మాటలు ఏంటంటే, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి. చూసారా? మనం కొంతమంది ఒక్కొక్కసారి నేను జ్ఞానునిలే, నాకు అన్నీ తెలుసులే, నాకు ఆ ఔషధాలు తెలుసు, ఈ ఔషధాలు తెలుసు, నాకు ఏదైనా కరోనా ఏదలాంటి వైరస్లు ఎక్కితే ఆ ఔషధాలు తిని నేను బాగుపడతానులే అని చెప్పి అనుకోవచ్చు. అలా కాదు. కానీ అన్నీ టెస్టులు ఉంటాయి. టెస్టులన్నీ కూడా చేస్తేనే నీవు దానికి తగినటువంటి ఔషధాలు తీసుకునగలుగుతావు. అయితే వీటన్నిటికన్నా నీవు ముఖ్యంగా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించు. అంత చాలు. నీవు దేవుళ్ళు నీవు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఇక గవర్నమెంట్ నీకు ఏమైతే చెప్పిందో లాక్డౌన్లో ఉండమన్నదా, నువ్వు లాక్డౌన్లో ఉండు. నీ చేతులు బాగా శుభ్రపరచుకోవని చెప్పిందా, నువ్వు చేతులు బాగా శుభ్రపరచుకో. నీవు శానిటైజింగ్ చేసుకోవాలనుకున్నావా, నువ్వు శానిటైజర్ చేసుకోవాలి. నీవు ముఖానికి ఈ యొక్క మాస్క్ వేసుకోమన్నారా, నీవు మాస్క్ ధరించుకోవాలి. ఇలాగా రెస్ట్రిక్షన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ చెప్పినది మనం పాటించితే అది మనం నిజంగా ఆరోగ్యవంతులుగా దేవుడు మనల్ని చేస్తాడు. మాత్రమే కాకుండా మనం జ్ఞానవంతులు అనుకొని మన ఇష్టానుసారంగా మాత్రలు తింటా అలా ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్లు రప్పించుకునేది కాదు. అయితే 8వ వచనం మనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయము సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో అప్పుడు ఏమవుతుందంటే, నీ దేహమునకు ఆరోగ్యము యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి. చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినట్లయితే, మనము చెడుతనమును విడిచిపెట్టకుండా మనం చెడుతనమును కొనసాగిస్తూనే అనేకమైన పాపము చేస్తూనే మనము దుర్నీతితో ప్రవర్తిస్తూనే ఉన్నట్లయితే ఆరోగ్యం బాగుంటుందా?
గనుక మనకు మంచి ఆరోగ్యము కావాలంటే నీవు ఏం చేయాలి అంటే నీవు చెడుతనమును విసర్జించాలి, దేవుణ్ణి నీవు వెంటాడాలి. యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీవు మంచి ఆరోగ్యం కలిగి ఉంటావు అని చెప్పి 8వ వచనంలో చెప్పబడుతుంది. నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును అని చెప్పి రాయబడుతుంది. దైవ జనాంగమా, మనకు ఆరోగ్యము కావాలంటే మనం చేయవలసినది యెహోవాయందు భయభక్తులు కలిగి మనం ఉండాలి. అప్పుడు నిజంగా మనం జీవిస్తాం. మనకు ఆ జీవం అనేటువంటి మాటను నేను మాట్లాడుతున్నాను. మనకు మంచి జీవం రావాలి, మంచి బలంగా మనం ఉండాలి అన్నప్పుడు మనం దేవునికి ఇచ్చినప్పుడు ప్రథమ ఫలము దశమ భాగాలు, అప్పుడు నిజంగా మన ధాన్యము సమృద్ధిగా మన కొట్లలో ఉంటుంది. మాత్రమే కాకుండా మంచి ద్రాక్షారసం పొర్లిపోతుంది. అంటే ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు. మాత్రమే కాకుండా ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన దేహమునకు మంచి ఆరోగ్యము దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది మాత్రమే కాకుండా జీవం అన్నప్పుడు మాత్రమే కాకుండా దేహమునకు ఆరోగ్యము, మరియు కూడా మన ధాన్యము, మనం తినేటువంటి ఆహారము, మనం శ్వాసించేటువంటి మంచి గాలి, మరియు త్రాగేటువంటి మంచి నీళ్లు, ఇవన్నీ కూడా ఆరోగ్యమునకు మంచి జీవమునకు భవిష్యత్తు అంటే మన యొక్క భౌతిక దేహమునకు తగినటువంటిది. మాత్రమే కాకుండా మన లోపల ఉండేటువంటి ఈ యొక్క తెలివి జ్ఞానాలు కూడా చాలా ముఖ్యమైన విషయము. ఇక్కడ ఈ స్కూలు పిల్లలు జూలై మాసంలో వారు స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు లాక్డౌన్లో స్కూల్ లేవు. అయినా కూడా మన పిల్లలు మొబైల్ తీసుకొని గేమ్స్లు ఇవన్నీ ఆడకుండా వారు ఎప్పుడు కూడా దేవుని యందు ధ్యానములో ఉండేటువంటి వారుగా, బైబిల్ చదివేటువంటి వారిగా అలాగా ఉంటే జ్ఞానము వారు సంపాదించుకున్నట్లయితే అది వారికి తెలివికి మూలము అంటున్నాడు. 1వ అధ్యాయం సామెతల గ్రంథం 7వ వచనమందు ఏం రాయబడుతుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఇండుట తెలివి, చూసారా, తెలివికి మూలము అంటున్నది. గనుక మన పిల్లలు మన పిల్లలు కూడా తెలివి కలిగిన వారముగా ఉండాలి. అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి జీవించే వారముగా ఉండాలి. మాత్రమే కాకుండా 9వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడుతుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఇండుటయే జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము, మరి కూడా జ్ఞానమునకు మూలమై ఉన్నది యెహోవాయందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. కనుక దైవ జనాంగమా, ఈ రకముగా మనము దేవునికి భయపడి జీవించేటువంటి వారముగా ఉన్నప్పుడు తెలివి జీవమును గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. జీవము మనకు రావాలంటే దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనకు మంచి ధాన్యం ఇస్తాడు, ధనం ఇస్తాడు. ఇంకను కూడా మనము మంచి ఆహారము, ఇంకను పొర్లిపోయేటువంటి మంచి ద్రాక్షారసము, ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహించేటువంటి వాడు. మాత్రమే కాకుండా మన దేహము కూడా మంచి ఆరోగ్యములతో నిండి ఉంటుంది. మాత్రమే కాకుండా మన పిల్లలకు కావాల్సిన జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తాడు. బయట శరీరము, మంచి ఆహారము, పౌష్టికరంగా అంటే ఫిజికల్ ఫిట్నెస్, తర్వాత ఏమి రావాలంటే ఇంటెలెక్చువాలిటీ, జ్ఞానము కూడా దేవుని యందు ఉంది. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికి ఆయన ఏమిస్తాడంటే జ్ఞానమును ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అప్పుడు నిజముగా మనకు ఆ జీవము ప్రాప్తమవుతుందంట. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనమందు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఏం రాయబడుతుంది, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అంటున్నది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దీర్ఘాయుస్సు మనకు అనుగ్రహిస్తాడు. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. నీవు ఎన్ని సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు జీవిస్తున్నావా, దేవుడు నిన్ను ఇంకను 20-30 సంవత్సరాలు కూడా ఆయన ఎక్స్టెన్షన్ చేస్తాడు. హిజ్కియా కూడా ఆయన ఎక్స్ట్రాగా 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చేసాడు. చూసారా దైవజనంగా, ఈ రీతిగా మనం దేవునికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనం దీర్ఘాయుస్సు కలిగి మనం జీవము కలిగి బ్రతుకుతాం. ఇంకను కూడా మనం సామెతల గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనమందు చూసినట్లయితే అక్కడ కూడా ఏం రాయబడుతుందంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఇండుటయే జీవ సాధనము అంటున్నది. జీవ సాధనమై ఉన్నది. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట అది జీవ సాధనము అంటున్నది.
గనుక అది జీవ సాధనమై ఉన్నది. మాత్రమే కాకుండా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు మన తల్లిదండ్రులను కూడా మనం సన్మానించాలి, వారిని గౌరవించాలి. అప్పుడు మనకు దీర్ఘాయుస్సు ఉంటుంది అని చెప్పి మనము నిర్గమకాండం 20 అధ్యాయం 12 అధ్యాయం మరియు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 1 వచనంలో కూడా ఆ పిల్లలారా మీ తల్లిదండ్రులను మీరు సన్మానించుడి అని చెప్పి అక్కడ రాయబడుతుంది. అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిదండ్రులు సన్మానించమంటున్నది. కనుక మనం దీర్ఘాయుస్సు కలిగి మనం జీవించాలంటే ఈ రోజుల్లో నిజంగా మన యొక్క తల్లిదండ్రులను మనం గౌరవించి వారిని బాగా చూసుకునేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు నిజముగా వారికి జీవము ప్రాప్తిస్తుంది. నీకు జీవము ఆయుస్సు రావాలి అంటే నీవు నీ దేవుడిని నీవు నీవు ఆయన యందు ఉండాలి, భయభక్తులతో ఉండాలి. దుర్మార్గత, దుష్టత, ఇంకనూ కూడా గర్వాంధకారము వీటన్నిటిలో నుండి విడుదలయ్యి నీవు వినయము కలిగి ఉన్నప్పుడు దాని యొక్క ప్రతిఫలము నీకేమొస్తుందంటే నీకు ఐశ్వర్యము అనేది వస్తుంది. కనుక ఇక ఐశ్వర్యము నువ్వు ఏం చేయాలి? నీవు దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు ప్రతిఫలము ఇక ప్రతిఫలం ఏమొస్తుంది? నీకు ధనము, ధాన్యము, ఇంకను కూడా ఆ యొక్క పొర్లిపోవుట, ఇలాంటివి ద్రాక్షారసం పొర్లిపోయేటువంటి పరిస్థితి, నీకు మంచి ఆయురారోగ్యములు, నీ దేహమునకు ఆరోగ్యమును దేవుడు ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. ఇలాగా ఆయన నిన్ను జీవింపచేసేవాడు, జ్ఞానమును నీకు ఇచ్చేవాడు. నీ పిల్లలు జ్ఞానవంతులగున్నట్లుగా దేవుడు నడిపించేటువంటి వాడు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. మాత్రమే కాకుండా నీకు దీర్ఘాయుస్సు కూడా దేవుడు అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. మరియు కూడా మనం చూస్తున్నప్పుడు నిన్ను కాపాడేవాడై ఉన్నాడు. నిన్ను కాపాడేవాడు. ఇక సామెతల గ్రంథం 19 అధ్యాయం 23 వచనమందు ఆ యొక్క మాటలు చెప్పబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. కలిగినవాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును అంటూ ఉన్నది. కనుక మనకు ఇలాంటి అపాయాలు కూడా రాకుండా మనల్ని దేవుడు కాపాడేవాడై ఉన్నాడు. ఇంకనూ కూడా మనం 91వ కీర్తన 1వ వచనంలో చూస్తున్నప్పుడు అక్కడ కూడా ఏమని రాయబడుతుందంటే మహోన్నతిని చాటుని నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అంటున్నాడు. కనుక దైవజనాంగమా మనము ఆ యొక్క మహోన్నతిని చాటు అంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట. అప్పుడు ఏమవుతుందంటే 91వ కీర్తన 10వ వచనంలో ఏం రాయబడుతుందంటే నీకు అపాయము ఏమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని చెప్పి రాయబడుతుంది. దైవజనాంగమా చూశారా? యెహోవా యందు భయభక్తులు కలిగితే ఎన్ని ఆశీర్వాదాలు, ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి చూసారా? మనకు జీవం వస్తుంది, మరియు కూడా అపాయము మనలో నుండి తొలగిపోద్ది. అపాయాలు ఏవి కూడా మన దగ్గరికి రాదు. ఇలాంటి తెగుళ్ళు, ఇలాంటి కరోనా వైరస్లు ఏవి కూడా మన గుడారాన్ని సమీపించవు, అవి దూరం అయిపోతాయి. పగులు ఎండ దెబ్బైను, రాత్రి వెన్నెల దెబ్బైను తగలకుండా మనల్ని కానీ మన పిల్లల్ని కానీ దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడై ఉన్నాడు. గనుక ఇక 5వ వచనము మనం చూస్తున్నప్పుడు 4వ వచనము మనం ధ్యానించాం. తర్వాత 5వ వచనం చూస్తున్నప్పుడు మూర్ఖుడు ఉరులను చూసారా? ఇక్కడ ఏమన్నా ముండ్లను ఉరువులను మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకొను వాడు వాటికి దూరముగా ఉండును. చూసారా? కాబట్టి ఇక ముండ్లను ఉరులను ఇవి ఉన్నాయి ఈ లోకంలో. ఇవన్నీ కూడా కరోనా వైరస్ లాంటివి మనకు ఉరేస్తుంది సాతానుడు. కాబట్టి వీటిలలో నుండి మన కుటుంబాలని, మన యొక్క భార్యల్ని, మన భర్తలు వీరందరూ కూడా భార్యకు భర్తను, భర్త భార్యలు కూడా వీరు ఒకరికొకరు నిజముగా మనము కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. దేవుడు ఈ యొక్క మూర్ఖత్వంలో మనల్ని విడుదల చేసేటువంటి వాడై ఉన్నాడు. ఈ యొక్క జూలై మాసంలో మనము ఈ మూర్ఖత్వం నుండి విడుదల కావాలి. కనుక అనేక రకాలుగా మనము
మూర్ఖత్వంలో పడిపోయి ఉన్నాము. కనుక కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలులో నుండి దేవుడు విడుదల చేస్తాడు. కారణం ఏంటంటే మనం ఉండేటువంటి మూర్ఖత్వము, మనకు ఆ, అజ్ఞానంతో మనము సంచరిస్తూ ఉన్నాము. కనుక ఇక అజ్ఞానంలో నుండి దేవుడు మనల్ని విడుదల చేసి మనల్ని కాపాడి మనల్ని మరలా ఆ, తన యొక్క సన్నిధానంలో మనల్ని ఒకటి చేసి నడిపింపచేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. గనుక నీవేమి భయపడగాకు, దిగులు పడగాకు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనము కట్టకడవరిగా ప్రార్థన చేసుకుని దైవాశీస్సులు పొందుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు. జూలై మాసం అంతయు కూడా నీకు దైవాశీస్సులతో మమ్మల్ని నింపండి, ఆశీర్వాద దీవెనలతో నింపి ప్రభా ఇదిగో నీకు ప్రజలకు కావాల్సిన తండ్రి అయా ఐశ్వర్యమును, ధనఘనతలను, ఆహారమును, ఆహార వసతులను, మరియు కూడా మంచి ఆయురారోగ్యములను తండ్రి మంచి కాపుదల భద్రత అనుగ్రహింపచేసి ప్రభా ఎలాంటి శోధనకు కీడుకి గురి కాకుండా కాపాడండి ప్రభా. ఇంకను తండ్రి కుటుంబాల్లో సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, వీటికి మీరు పరిష్కారం అనుగ్రహింపచేయండి ప్రభా. ఇంకను తండ్రి అయా నీక దైవాశిష్యులు ప్రతి బిడ్డ మీద కుమ్మరింపచేసి ఆశీర్వాద దీవెనలతో నింపి ప్రభా ప్రతి ఒక్కరిని జీవింపచేయండి ప్రభా. జీవము వారిలోనికి అయా ప్రాప్తింపచేయమని, శోధను తొలగించమని యేసు పరిశుద్ధమైన నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం జూలై మాసం అంతటినీ కూడా మీ చేతులకి దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగాను, మంచి ఆయురారోగ్యవంతులుగాను, ఎలాంటి ఆ యొక్క కరోనా లాంటి తెగుళ్ళు రాకుండా మిమ్మల్ని కాపాడి భద్రపరిచి ఐశ్వర్యవంతులుగాను మంచి ఆహారము మీ యొక్క గృహంలో దేవుడు అనుగ్రహింపచేసి ప్రతి విధమైన శోధన నుండి విడుదల చేసి కుటుంబంలో సమాధానం అనుగ్రహించి భార్యాభర్తల మధ్య సుఖ సౌఖ్యములు దేవుడు అనుగ్రహించి నడిపింపచేయునుగాక. ఆమేన్, 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 ఆమేన్.